Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. అక్కడ కూడా నీళ్లు కనిపిస్తోంది, చూసారా? ఈ నీళ్లు ఖచ్చితంగా టనల్ వరకు వెళ్తుందని అనుకుంటున్నాను. ఈ రివర్ ఎలాగైనా కేవ్ దగ్గరికి వెళ్ళిపోయిందే అనుకోండి, ఇక మన పని చాలా సులభంగా పూర్తయిపోతుంది. ఆగండి, ఏదో ఒకటి చేస్తాను. ఓకే, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా శివ. ఆల్ ది బెస్ట్. ఇక్కడ నుంచి చాలా మార్గాలు కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు ఎటు నుంచి వచ్చానో కూడా నాకు గుర్తు లేదే. సరే, వేరేటైనా వెళ్ళి చూస్తాను. శివ, నిజంగానే నువ్వు చేసిన పని ఎంత గొప్పదో తెలుసా? చెప్పాలంటే చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అంకుల్. సమస్య అంటే ఒకరికొకరు సహాయం చేసుకునే తీరాలి. మీరందరూ నేను ఎటు వెళ్తున్నానో చూసి నా వెనకాలే రండి. కానీ శివ, నాకు స్విమ్మింగ్ రాదు. అరే, నాకు కూడా ఈత రాదు. సరే, పర్వాలేదు, ఉండండి, నేను ఏదైనా ఆలోచిస్తాను. అది మీ నాన్న ఉన్న చోటికి నేను వచ్చేసాను. థ్యాంక్ యూ శివ. రేవా, నేను నా సైకిల్ ని ఇక్కడికి ఇప్పుడు పిలవబోతున్నాను. దాంతోనే వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకురాబోతున్నాను. కానీ ఒక సమస్య ఉంది. ఇక్కడి నుంచి వచ్చే నీళ్ళంతా ఒక ప్రదేశంలో కంబైన్ అవుతున్నది నేను గమనించాను. కానీ ఎటు నుంచి వచ్చానన్నదే నేను ఇప్పుడు మర్చిపోయాను. రేవా, నేను గుర్తుంచుకోవడానికి ఏదైనా కనిపెడతావా? ఓకే శివ. డాగి, ఈ రోజు మాకు ఎలాగైనా సాయం చేయాలి. త్వరగా వెళ్ళు, శివ ఎక్కడున్నాడో కనిపెట్టు. కనిపెట్టావా? చూసారా, కనిపెట్టింది. శివ, శివ, అంత చిన్న రంధ్రంలోకి లోపలికి ఎలా వెళ్ళావయ్యా? నాకు అర్థం కావడం లేదే. వెళ్ళిపో, నువ్వు ముందు వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. ముందు ఒక విషయం నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఈ టన్నల్ కి వచ్చే దారిని శివకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? నేను వెళ్తాను. ఇక్కడుండే ఏరు తీసి నా నడువుకి బాగా కట్టండి. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నేను సిగ్నల్ ఇస్తాను. ఆ తర్వాత బయటికి లాగేయండి.
ఊపిరి పట్టుకోలేకపోయాను. వద్దు యుడి, మనం వేరేదన్నా ఆలోచిద్దాం. అందరూ దీన్ని టైట్ గా పట్టుకోండి. మనం అక్కడికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అదేమంత దూరంగా లేదు. మనకున్న ఒకే ఒక్క సమస్య, మనం వెళ్ళాల్సింది ఏ టన్నెల్లో కనిపెట్టడమే. వచ్చిన దారేదో మర్చిపోయాను. నా బ్యాగ్ లో ఏదైనా దొరికిందంటే దాంతో ట్రై చేసి చూడొచ్చు. ఎస్, ఇది వర్కౌట్ అవుతుంది. నానా నానా అది అది థ్యాంక్స్ శివ, థ్యాంక్స్ అ లాట్. ఫ్రెండ్షిప్ లో ఎప్పుడు థ్యాంక్స్లు ఉండవు, సారీలు ఉండవు. ఇలా చూడండి, మనం ఇక్కడ నుంచి పూర్తిగా బయటికి రాలేదు. లడ్డు సింగ్ సార్ మనకి హెల్ప్ చేస్తే బాగుంటుంది. శివ ఫ్రెండ్స్ సైకిల్ అన్ని ఇక్కడే ఉన్నాయి అంటే శివ తప్పకుండా ఇక్కడే ఉండాలి. కానీ మనం శివాని ఎక్కడుంటాడని వెతకగలం? హలో, ఎవరైనా ఉన్నారా? హలో హలో నరవద్దు. హెల్ప్ 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 హెల్ప్. ఎస్, డాగీ డాగీ. శివ దొరికాడు, శివ దొరికేశాడు. రండి లడ్డు సింగ్ సార్. శివ, నేను ఎలా బయటకు వస్తానో చూడు. రాయి పగిలిపో. దారి వదులు. తాతగారు ఏం చేస్తున్నారు మీరు? ఆపండి, నా వల్ల కావట్లేదు. అందరూ కొట్టేశారు తాతగారు. ఓ శివ, త్వరగా రా. సూపర్ తాతయ్య, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సంతోషం. క్షమించండి తాత, మీరు ఇలా పాడితే ఎటువంటి కొండైనా సరే పగిలిపోతుంది. శివ, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. నువ్వు ఎంతైనా ఆది ఫ్రెండ్ కదా. ఫ్రెండ్షిప్ మధ్య నో థ్యాంక్స్ నో సారీ. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో ఈ రోజు నువ్వు నాకు తెలియజేసావు శివ. 3 cheers ఫర్ శివ. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.